టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవిపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారని అన్నారు. ఈ 18 నెలల్లో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులను బనాయించి జైళ్లకు పంపించారని ఆరోపించారు. ఇప్పటికైనా బోగస్ మాటలు మానుకుని పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించండన్నారు అవినాష్ రెడ్డి. ఈ సంవత్సర కాలంలో ఈ 18 మాసాల కాలంలో ఏడాది మొదలు పెట్టడమే. ఈ ఘనకార్యాల గురించి చెప్పాలంటే 2025 ఏడాది మొదలు పెట్టడమే సంక్రాంతికి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయి లేపేసినారు, దొంగతనం చేసినారు. రాత్రికి రాత్రి 100 టిప్పర్లు పెట్టి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్ లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు ఏడాది పొడవున ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుకే తోడిందే తోడడం. కుమారకాలు సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు. కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇది రెండోసారి యథేచ్ఛగా రోజుకు 100 నుంచి 150 ట్రిప్పులు ఇసుక చక్రాయపేట నుంచి అట్లే మీరు పక్క రాష్ట్రాలు తరలిస్తున్నారు. బహుశా ఇది ఆయనకు సంతృప్తికరం అనిపించింటదని నేను అనుకుంటున్నాను. ముగ్గురాయి దోపిడీ, ఇష్టం వచ్చినట్టు మట్క, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, నో లా అండ్ ఆర్డర్. వీటికి తోడు మా కార్యకర్తల మీద ముబ్బడిగా దొంగ కేసులు, తప్పుడు కేసులు. 2 ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు తేలేకపోయినారని చెప్పి నువ్వు బోగస్ మాటలు మాట్లాడతావా?